బిగ్ బాస్ అంటే మన తెలుగులో 1 నుంచి ఈ రోజుటికి 10 వరకు సీజన్ 10 వరకు చేరుకుంది. ఒక కొన్ని నెలల్లో బిగ్ బాస్ 10 మెయిన్ స్ట్రీమింగ్ కూడా మొదలవుతుంది. ఈ లోపల ఏంటంటే అగ్ని పరీక్ష అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి అది 2025 నుంచి మొదలుపెట్టారు. అంతకుముందు కూడా దాదాపు ఒక 8 సీజన్స్ కూడా డైరెక్ట్గా సెలబ్రిటీస్ని అనుకోకుండా ఎవరన్నా 1-2 బయట వాళ్ళని కొంచెం ఫేమస్ అయిన యూట్యూబర్స్ కావచ్చు వాళ్ళని తీసుకొచ్చారు. అది కూడా దీనికి పెద్ద షో లేకుండా చేసి తీసుకొచ్చారు. కాకపోతే 2025 నుంచి అంటే బిగ్ బాస్ 8 నుంచి అగ్ని పరీక్ష అనే ఒక కాన్సెప్ట్ పెట్టి అంటే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీని ఎటువంటి ఆడిషన్స్ లేకుండా అది సపరేట్గా ఇన్నర్ ఆడిషన్స్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి సెలబ్రిటీల్ని వాళ్ళని తీసుకుంటారు. మొత్తం ఒక 15 నుంచి 16 మందిని బిగ్ బాస్ టోటల్గా వాళ్ళని ఒకేసారి పంపించడం జరుగుతుంది. వాళ్ళల్లో కొంతమంది సెలబ్రిటీసు, కొంతమంది ఇప్పుడు కామనర్స్. అంటే కామనర్స్ని ఎలా తీసుకుంటారంటే కామనర్స్ని సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళని, యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళని, ఎక్కడైనా సరే వైరల్గా సోషల్ మీడియాలో బయట వైరల్ అయిన వాళ్ళని వీళ్ళని సంబంధించి తీసుకొని అంటే కామన్స్ సామాన్యుడికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆర్మీ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వీళ్ళు కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన వ్యక్తే కళ్యాణ్ పడాల. పోయినసారి ఒక ఆర్మీ ఒక కేటగిరీ అని చెప్పి కేటగిరీలో అతను వెళ్ళి అగ్ని పరీక్షలో గెలిచి బిగ్ బాస్ 8 అయితే తన సొంతం చేసుకుని అప్పటి నుంచి కూడా ఇంకా ప్రతి ఒక్కరు మేమెందుకు వెళ్ళలేము ఎందుకంటే కళ్యాణ్ పాడాల అనే వ్యక్తి వెళ్ళాడు, మేమెందుకు వెళ్ళకూడదని చెప్పి సామాన్యులు కూడా ఈ అగ్ని పరీక్షకి వెళ్తే బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు అనే కాన్సెప్ట్తో ఇది ఇంకా ఫేమస్ అయింది. మీరు కాదు చూసుకోవచ్చు. బిగ్ బాస్ 8 అనేది చాలా తక్కువ అగ్ని పరీక్షకి సెలక్షన్స్కి వెళ్ళిన వ్యక్తులు ఇప్పుడు బిగ్ బాస్ 10 పోయినసారి 9 అది ప్రవీణ్ కళ్యాణ్ పడాల 9 అది ఇప్పుడు 10కి వచ్చేసరికి ఈ అగ్ని పరీక్షకి చాలామంది లక్షల్లో ఆడియన్స్ చూసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఈ అగ్ని పరీక్షకి అప్లై చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే మా టీవీలో అండ్ హాట్స్టార్లో స్ట్రీమింగ్లో ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కటి సాల్వ్ చేశారు. ఎందుకంటే ఆ కనెక్టివిటీని పెంచేసరికి అగ్ని పరీక్ష 10కి విపరీతంగా అప్లై చేసుకునే వాళ్ళు వచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 2 రోజుల నుంచి ఈ అగ్ని పరీక్ష సీజన్ 1 వచ్చి ఎపిసోడ్ 1, 2 2 రిలీజ్ అయ్యి హాట్స్టార్ అండ్ మా టీవీలో 10 గంటలకు ప్రసారం అవుతూ ఉంది. కాకపోతే దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ అగ్ని పరీక్షలో ఈ సెలబ్రిటీ కోటాలో కాకుండా ఈ నార్మల్ అగ్ని పరీక్షలకు సామాన్యంగా సెలెక్ట్ చేసుకునే ఆ అగ్ని పరీక్షలో ఉప్పల్ బాలు అనే ఒక వ్యక్తి మనం రావడం జరిగింది. అంటే ఉప్పల్ బాలు ఎటువంటి వీడియోలు చేస్తాడు, ఎటువంటి కంటెంట్ చేస్తాడు, అతను సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అయ్యి ఎటువంటి వీడియోలు వైరల్ చేసే వ్యక్తితో అగ్ని పరీక్ష టీం కానీ బిగ్ బాస్ టీంకి కానీ తెలియదా? తెలిసేగా సెలెక్ట్ చేశారు. అంటే అగ్ని పరీక్షకు పిలిచి అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే బిందు మాధవి గారు నువ్వు గేనా అని అడగడం, నవదీప్ గారు నువ్వు సభ్య సమాజానికి నిన్ను పంపిస్తే బిగ్ బాస్లో మేము ఎటువంటి ఒక సమాజానికి ఎటువంటి మేము ఒక ఇవ్వాలి అంటే దాన్ని భలే అన్నాడు ఆయన. సభ్య సమాజానికి మేము ఎటువంటి సంకేతం ఇవ్వాలి అన్నాడు. అంటే బిగ్ బాస్లో ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళు కావచ్చు, వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు నవ సమాజానికి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తుల వాళ్ళకి బ్లాక్ హిస్టరీ చూస్తే ఒక్కొక్కరి హిస్టరీ చూస్తే వాళ్ళు ఎటువంటి హిస్టరీ ఉంది, గెలిచిన తర్వాత బిగ్ బాస్ గెలిచిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రజాదరణ పనులు చేశారు. అంటే ఉప్పల బాలు అంటే ఇది మొత్తం ఒక స్ట్రాటజీ లాగా ఉంది. ఎందుకంటే ఉప్పల బాలు ఎటువంటి కంటెంట్ చేస్తాడో తెలుసు, అతను ఏం వీడియోలు తెలుసున్నాయో తెలుసు. కేవలం ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అగ్ని పరీక్షకు తీసుకొచ్చి ఆడిషన్స్ చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చి అప్పుడే నువ్వు మిదు మాధవి గారు నువ్వు గే అని అడగడం,
నిన్ను పంపిస్తే ఎటువంటి సభ్య సమాజానికి ఎటువంటి సంకేతం ఇవ్వాలని చెప్పి నవదీప్ అనడం. అంటే పక్కన అభిజిత్, అంటే అభిజిత్ పెద్ద ఏమి మేధావి తెలియగలడు కాబట్టి పెద్ద పూసుకోలేదు. కానీ అంటే వీళ్ళిద్దరూ మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యి దీనికి సంబంధించి ఉప్పల్ బాలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి నన్ను అవమానకరంగా మాట్లాడారు, నవదీప్ నువ్వేం బాగుపడతావు, నన్ను ఈ విధంగా అవమానకరంగా స్టేజ్ మీద మాట్లాడాడు అని చెప్పి దీని గురించి వైరల్ అవుతూ ఉండే. కాకపోతే టోటల్గా ఇక్కడ బిగ్ బాస్ టీమ్ స్ట్రాటజీలో ఉప్పల బాలు బలయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే కావాలని అగ్ని పరీక్షకి అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇచ్చి ఆడిషన్స్ తీసుకొచ్చి రూమ్లోకి తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇది ఒక పబ్లిసిటీ స్టంటే. ఎందుకంటే ఉప్పల బాలు అంటే సోషల్ మీడియాలో నాకు తెలిసి ఏ పెద్ద స్టార్ నెంబర్ 1 హీరో ఒక పోస్ట్ పెడితే ఏదో 1000 మంది 1,00,000 మందిలో చూస్తారు, కానీ ఉప్పల బాలు పెడితే మిలియన్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని ఈ అగ్ని పరీక్ష స్టేజ్కి తీసుకొచ్చి కావాలనే బిగ్ బాస్ అతను ఎయిమ్ కావచ్చు, ఎజెండా కావచ్చు, అతను సక్సెస్ అయ్యాడు. తర్వాత ఇది పక్కన పెడితే శ్రీముఖి గారు ఒక కమెడియన్ వచ్చాడు. అతని పేరు కూడా నేను ఒక నల్లగా ఉంటాడు ఒక కమెడియన్ వచ్చి ఒక కమెడియన్ ఏదో ఒక చిన్న ఇస్తే అది చేస్తే శ్రీముఖి దగ్గరికి వెళ్ళి అతను చెప్పి అతను ఫన్ చేస్తుంటే నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు, నువ్వు మర్యాదగా వెళ్ళు, దూరంగా వెళ్ళు అని చెప్పి నీచంగా మాట్లాడింది శ్రీముఖి. అంత అహంకారం ఎందుకు, అంత బలుపు ఎందుకు? ఏమన్నా పైనుంచి దిగొచ్చావా శ్రీముఖి నువ్వు? ఎందుకంటే ఇంకొక అంటే అందరిని అలాగే ట్రీట్ చేయడం ఓకే. ఇప్పుడు ఒక కమెడియన్ వచ్చి దగ్గరకు వచ్చి ఏదో ఒక స్పూప్ చేస్తుంటే నువ్వు దూరంగా వెళ్ళి మాట్లాడు, టచ్ ఇవ్వకు, దూరంగా వెళ్ళు, నీ గాలి కూడా నాకు అంత స్పేస్ ఉండి కూడా దూరంగా వెళ్ళు, అంత అసహించుకున్న శ్రీముఖి పెద్ద ఇల్లాలు. పక్కనే ఇంకొక చిత్తూరు జిల్లా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, పేర్లు వద్దులేండి ఇప్పుడు ప్రస్తుతానికి పేర్లు వద్దు. అంటే చిత్తూరు నుంచి వచ్చే లోపల అతను బాడీ షర్ట్ తిప్పేసి యంగ్స్టర్ 25-30 ఇయర్స్ ఉంటాయి, ఒక యంగ్స్టర్ కుర్రోడు 6 ప్యాక్ ఇచ్చేసి బాడీ చూపెట్టంగానే వాట్ ఏ పర్ఫార్మెన్స్ అని చెప్పి రాసుకొని పూసుకొని మామూలుగా చుట్టూ తిరుగుతూ ఉంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలిగా, అందరికీ ఒకే ధర్మం ఉండాలిగా, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలిగా. నువ్వు యాంకర్ స్థితిలో ఉన్నావు కదా, జడ్జి స్థితిలో కూడా కాదు, నువ్వు యాంకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే వాళ్ళు మోటివేట్ చేయడానికి, వాళ్ళకి ఏమన్నా ఒక పర్సన్ చిన్న స్కిట్ చేయడానికి ఏమన్నా ఒక వ్యక్తి అవసరమైతే నిన్ను చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ చేయడానికి నిన్ను అక్కడ పెట్టారే. కానీ అజమాయిషికి నీకు లక్షల రూపాయల పేమెంట్ ఇచ్చి వచ్చే వాళ్ళని అవమానించడానికి పెట్టారు. శ్రీముఖి నిన్ను పెద్ద అహంకారంలాగా ఉన్నావు. నీ అహంకారం దిగే రోజులు కూడా దగ్గరలో ఉండే. అది పక్కన పెడితే ఇదంతా బిగ్ బాస్ టీం చూసుకోవాలి. ఎలా ఎవరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఎలా ఎవరు ట్రీట్ చేస్తున్నారు. అగ్ని పరీక్షకు వచ్చిన కోటీశ్వరుడు కొడుకైనా సరే 500 రూపాయలు ఛార్జీ పెట్టుకొని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్న వ్యక్తి అయినా సరే ఒకేలా చూడాలి. ఆ కమెడియన్ యాక్టర్ని చాలా హీనంగా మాట్లాడింది ఈ శ్రీముఖి. ఇంకొక 6 ప్యాక్ చూడంగానే వావ్ అని చెప్పి చుట్టూ తిరగడం. ఇంకోటి నిజామాబాద్ అని చెప్పి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, నిజామాబాద్ నుంచి, నేను నిజామాబాద్ అని చెప్పింది. వెంటనే ఆమె శ్రీముఖి నాది నిజామాబాదే అంటే వచ్చింది. ఊర్ల పేరు ఎందుకు? ఒక స్టేజ్ మీదకి ఒక వ్యక్తి రావడంగానే అతనికి పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, పాజిటివ్ మాటలు చెప్పి తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన మాటలు కావచ్చు వచ్చేలా ఉండాలి. ఎందుకంటే నేను నిజామాబాదే, నువ్వు నిజామాబాదే, నేను నిజామాబాదే అని చెప్పి అతనికి సపోర్ట్ చేయడం ఏంటి? అంటే నీ ఊరు అంటే చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్రతిదీ నువ్వు నిజామాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి ఊరల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రతి ఒక్కరు జర్నీ చేస్తే అందరూ నువ్వు ఒకేలా చూడాలి కదా. అలా చూడలేదు శ్రీముఖి. అంటే ఇది ఎలా ఉందంటే అగ్ని పరీక్ష కాదు, ఇది బలుపు పరీక్ష అని తమ్నైల్ పెట్టింది. అందుకనే బిగ్ బాస్ అనేది మ్యాక్సిమం ఎలా తయారైందంటే ఇప్పుడు నవదీప్ గారు అన్నట్టు ఉప్పల బాలుని నేను పంపిస్తే సర్వ సమాజానికి నేను ఎటువంటి సంకేతం ఇవ్వాలంటే బిగ్ బాస్ షో అనేది ఎటువంటి సర్వసభ్య సమాజానికి ఎటువంటి ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది బిగ్ బాస్ షో? కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ షో. అక్కడికి వెళ్తే ఒక ఎమోషన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ రూమ్లో దాదాపు ఒక 15 మంది లోపల పంపిస్తే వారం ఒక్కొక్కరిని హెల్మెట్ చేసుకుంటూ
లాస్ట్కి ఫైనల్ ఒకరిని గెలిస్తే అతనికి అప్పిస్తారు, డబ్బులు ఇస్తారు. ఎందుకంటే హ్యూమన్ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది ఎలా చేస్తారనేది ఒక మొత్తం దీంతో కలిపి గేమ్స్ ఉంటాయి, మొత్తం ఉంటాయి. ఒక ఎంటర్టైన్మెంట్ షో. సున్నితంగా చెప్పవచ్చు, ఉప్పల్ బాలి కావచ్చు, ఒక కమెడియన్ యాక్టర్ కావచ్చు, అసహించుకున్నది. ఈ శ్రీముఖి చూస్తుంటే చాలా హేట్ అనిపిస్తుంది. అసలు యాంకరింగ్కి పనికి రాదు ఈ శ్రీముఖి అన్నట్టు అనిపిస్తుంది. దగ్గరికి దాకా వెళ్ళిపోయింది. స్టేజ్ దిగి బయటకు వెళ్ళిపోయింది శ్రీముఖి. ఇంకొక అతను 6 ప్యాక్తో వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్ దిగుతుంది. నిజామాబాద్ నుంచి వస్తే నువ్వు నిజామాబాద్ అయితే అది పక్కనే ఉల్లాసంగా అందరిని అలా ట్రీట్ చేయాలి కదా. శ్రీముఖి ఇది జనాలు చూస్తుంటారు, మీకు నెగిటివిటీ కూడా వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ గాస్ట్ మాత్రం తగులుద్ది. ప్రతి ఒక్కరిని అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంక మీదట మనం బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడదాం. ఇంతవరకు నేను బిగ్ బాస్ గురించి మాట్లాడలేదు, కానీ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ కోసమైనా బిగ్ బాస్ రివ్యూ రోజుకు ఒక వీడియో పెడతాను. థ్యాంక్ యూ.